హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. ఈరోజైతే మీకు ఫాండెంట్ రెసిపీ చూపించబోతున్నానండి. మీకు చాలా రోజుల నుంచి చెప్తున్నాను కదా, హోమ్ మేడ్ ఫాండెంట్ ఎలా చేసుకోవాలి అనేది చెప్తానని. ఈరోజైతే ఆ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి జెలటిన్ అండి. జెలటిన్ వచ్చేసి మనకి మెయిన్ ఫాండెంట్కి, ఇది లేకుండా మాత్రం ఫాండెంట్ షుగర్ పేస్ట్ అయితే రాదండి. ఇది ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. మిగతాయి కూడా మీకు కొలతలు పైన స్క్రీన్ పైన డిస్ప్లే చేశాను, చూడండి ఒకసారి. నేనైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాను. ఓకేనా. ఇది వచ్చేసి కొంచెం చూడడానికి మనకి టెక్స్చర్ అంతా గోధుమ రవ్వలాగా ఉంటుంది. జెలటిన్ అంటే మనకు మామూలుగా జామ్స్, జెల్లీస్ ఇవన్నీ చేయడానికి కూడా ఇలాంటి జెలటినే వాడతారనమాట. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జెలటిన్కి 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసి ఒక 2 to 3 మినిట్స్ అయితే దాన్ని వదిలేయాలండి. మనకి జెలటిన్ క్వాలిటీ మంచిగా ఉంటే అది మనకి ఆ టెక్స్చరే తెలిసిపోతుంది అనమాట. 2-3 మినిట్స్ తర్వాత వాటర్ అంతా పీల్చుకొని మనకైతే కొంచెం ఏమంటారు, కొంచెం సెట్ అయినట్టుగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఒక 2-3 మినిట్స్ తర్వాత ఈ విధంగా సెట్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే ఇది స్టవ్ మీద పెట్టేసుకొని చాలా లో ఫ్లేమ్లో అయితే హీట్ చేసుకోవాలండి. మీకు స్టవ్ మీద ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను చూడండి. ఇదైతే చాలా లో ఫ్లేమ్ అండి. ఎంత లో ఉంటే అంత లోలో పెట్టేసి ఒక 1 to 2 మినిట్స్లో మనకు ఆ జెలటిన్ అంటే ఇప్పుడు ఆల్రెడీ కొంచెం రవ్వ రవ్వలాగా ఉంది కదా, అది కూడా మనకి మిక్స్ అయిపోయి వాటరీగా అయిపోవాలన్నమాట. తర్వాత నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి, ఇప్పుడు జెలటిన్ వాటర్ యాడ్ చేసాం కదా, నెక్స్ట్ వచ్చేసి బటర్ యాడ్ చేస్తామన్నమాట. బటర్ కూడా రూమ్ టెంపరేచర్ అయితే బెటర్ అండి. కాకపోతే నా దగ్గర ఉన్నది కొంచెం రూమ్ టెంపరేచర్లో లేదు, కొంచెం ఫ్రిడ్జ్లో నుంచి తీసి కొద్దిసేపు అయింది కానీ కొంచెం హార్డ్గా ఉంది. అందుకోసమని అది బటర్ వేసే లోపల ఇది ఏమైనా అడుగంటేస్తుందో ఏమో అని చెప్పేసి ముందైతే ఇది ఒక 1 మినిట్ వరకు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఎందుకంటే బటర్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసే లోపల ఇదేమైనా మళ్ళీ అడిగంటేస్తుందని చెప్పేసి కొంచెం మనకు అది కరగగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇవన్నీ మైండ్లో పెట్టుకొని చేస్తే మాత్రం మనకి పర్ఫెక్ట్ ఫాండెంట్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా కాస్ట్ పెట్టి కొంటాం మనం ఫాండెంట్ని, అంత అవసరం లేదు ఫ్రెండ్స్. ఒక జెలటిన్ ఉంటే మనకి ఎప్పుడు ఎంత అవసరమో అంతే చేసుకోవచ్చు. మెయిన్ నేను చేసుకోవడానికి కూడా రీజన్ ఇదేనండి. ఎందుకు అంటే నాకు ఫాండెంట్ కేక్స్ చాలా తక్కువ ఆర్డర్స్. వాటి కోసము చాలాసార్లు అంటే ఫస్ట్ నుంచి కూడా నేను ఇప్పటి వరకు 1 kg చిన్న చిన్న ప్యాకెట్స్ అన్ని రకాలుగా ట్రై చేశాను. మనకి రెగ్యులర్గా ఉంటే ఓకే, లేదు అంటే మాత్రం వేస్ట్ అయిపోతుంది కదా. చెప్పాను కదా, ఈ బటర్ నేను కొలుచుకునే లోపల అది వేడి ఎక్కువైపోతుందని అయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్. టోటల్గా అయితే ఐసింగ్ షుగర్ అంటే షుగర్ పేస్ట్ అని చెప్పాం కదా. ఫాండెంట్ అంటే షుగర్ని మనకి ఏమంటారు, చపాతీ ముద్దలాగా లేదంటే మనం ఆడుకునే క్లే లాగా మార్చడం కోసం ఒక లిక్విడ్ కావాలి. ఆ లిక్విడ్ ఏంటి అంటే ఇప్పుడు మనం చేస్తున్నది అనమాట. అదేంటి, జెలటిన్ 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బటర్. బటర్ అయితే అన్సాల్టెడ్ అండి. ఇది నేను జెర్సీ బటర్ తీసుకున్నాను. మీ దగ్గర అన్సాల్టెడ్ ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. ఓకేనా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ బటర్ యాడ్ చేశాక అది కూడా కరిగాక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ హనీ. ఇదంతా మనకి వెట్ ఇంగ్రీడియంట్స్. ఇంచుమించు మనం కేక్లో అయితే వెట్ ఇంగ్రీడియంట్స్, డ్రై ఇంగ్రీడియంట్స్ ఎలాగో ఇప్పుడు ఇందులో కూడా ఇది వెట్ ఇంగ్రీడియంట్స్ అనుకోండి ఒకసారి, అప్పుడు ఈజీ అయిపోద్ది మీకు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే బటర్ యాడ్ చేశాను చూడండి. ఈ బటర్ కూడా ఈజీగా తొందరగా మెల్ట్ అయిపోతుంది. టేస్ట్ వైజ్ కానీ టెక్స్చర్ వైజ్ కానీ అసలు చాలా చాలా బాగా అనిపించిందండి. ఎందుకో అంతకుముందు ఫాండెంట్ అంటే చాలా భయం ఒకటి, టేస్ట్ వైజ్ కూడా కొంచెం ఎక్కువ బబుల్ గమ్ టేస్ట్ ఉంటుంది మనం బయట కొన్నది. ఇది మాత్రం హోమ్ మేడ్ కదండి, చాలా ఎమ్మీగా ఉంది. అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. బటర్ కూడా వేసాం కదా, మంచి కమ్మటి రుచి అయితే వచ్చింది మన ఫాండెంట్కి. ఎవరైనా ఇంట్లో చేసుకోవాలనుకుంటే మీరైతే బయట నుంచి తెచ్చుకోవాల్సిన ఒకే ఒక ఐటమ్ ఏంటంటే జెలటిన్. ఈ ఐసింగ్ షుగర్ కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి. కాకపోతే ఇప్పుడు నా దగ్గర రెడీమేడ్గా ఉంది కాబట్టి అది వాడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఐసింగ్ షుగర్ కూడా నేను రికమెండ్ చేస్తాను, కుదిరితే మీరు బయటదే తెచ్చుకోండి. ఎందుకు అంటారా, మనకి ఇప్పుడు ఫాండెంట్ అంటే మంచిగా చపాతి పిండి లాగా అయిపోవాలి అన్నప్పుడు
షుగర్ ఫైన్ పౌడర్ అవ్వాలన్నమాట. మీరు అంత ఫైన్ పౌడర్ చేసుకోగలము అంటే ఓకే, కానీ లేదంటే బెటర్ బయట తెచ్చేసుకోండి. అది కూడా ఏంటంటే ఈ బేసిక్ ఇవి మనకి రెడీగా ఉన్నాయనుకోండి, విసుగు అనిపించదు, చేసుకోవడంలో విసుగు అనిపించదు. అన్నీ మనం ఇంట్లోనే చేసుకోవాలి అనుకుంటే కొంచెం టైం టేకింగ్, ప్లస్ ఓకే టైం టేకింగ్ అయినా హడావిడి లేకుండా కొంచెం ముందుగా ప్రిపేర్ చేసుకునే మాట అయితే ఓకే. ఇదైతే నాకు మార్నింగ్ 10కి ఆర్డర్ వచ్చింది. చూసారా, పవర్ పోయింది. నో ప్రాబ్లం, మీకైతే చూపిస్తానులేండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ హనీ అయితే యాడ్ చేస్తున్నాను. మళ్ళీ స్టవ్ ఆఫ్ చేశాను. హనీ కూడా 3 టేబుల్ స్పూన్స్ నేను కొలిచే లోపల అది అడుగంటేస్తుందని చెప్పేసి ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ ఆఫ్ చేశాను. స్లోగా చేసుకోండి, సిమ్లో చేసుకోండి. ఏంటంటే ఈ లిక్విడ్ ఏది కూడా మాడకుండా చేసుకోండి, అంతే సింపుల్. ఇంతే టైము అంతే టైము అని కాదండి, ఆ లిక్విడ్స్ అన్నీ కూడా మంచిగా కలిసిపోవాలి అంతే. ఓకేనా ఫ్రెండ్స్? నేను చెప్పేది ఏంటంటే బయట కొనేదానికన్నా ఇది ఇప్పుడు ఈరోజు 2 కప్స్ ఫాండెంట్ 2 కప్స్ ఐసింగ్ షుగర్తో చేస్తున్నాను. ఇంతకుముందు ఏం చేశానంటే నాకు అంత అవసరం లేదు, 1 కప్ ఐసింగ్ షుగర్తోనే ఇప్పుడు వేసిన కొలతలన్నీ హాఫ్ వేసి చేసుకున్నాను. ఇప్పుడు ఇలా చేస్తే ఏంటంటే మనకు మనీ సేవ్ అవుద్ది, ప్లస్ ఇంట్లోనే దొరికిద్ది. ప్రతిసారి ఫాండెంట్ కొనాలంటే మన దగ్గర ఏమంటారు చుట్టుపక్కల దొరకొచ్చు, దొరకకపోవచ్చు బేకరీ రా మెటీరియల్స్లో కూడా. ఓకేనా? ఇప్పుడైతే హనీ వేసాక మొత్తం కలిసిపోయేలాగా కొంచెం ఒకసారి కలుపుకోవాలి అంతే తప్ప ఎక్కువ వేడి చేయాల్సిన అవసరం లేదండి. హనీ వేసాక ఎక్కువ వేడి చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఈ మిక్స్చర్ అంతా తీసుకెళ్ళి మనం 2 కప్స్ ఐసింగ్ షుగర్లో కలిపేసుకుంటే మన ఫాండెంట్ అయితే రెడీ అయిపోతుంది. అది కూడా ఎలాగో నేను స్లోగా చూపిస్తున్నానండి. ఈసారి మాత్రం స్లోగా అంటే యాజ్ ఇట్ ఈస్గా నేను ఎలా చేశానో అలాగే చూపిస్తున్నాను. నేను ఎక్కడ స్పీడ్ పెంచకుండా చూపిస్తున్నాను. వీడియో కూడా మీకు ఈ ప్రాసెస్ అంతా నేను 1 మినిట్లో కూడా చెప్పేసేయచ్చు. కాకపోతే ఫాండెంట్ అంటే కొంచెం అందరికీ టెన్షన్గా ఉంటుంది కదా, అందుకనే నేను ఎక్కడ స్కిప్ చేయకుండా నేను ఎంత ప్రాసెస్ ఎంత టైం టేకింగ్ తీసుకున్నానో అంతా మీకు క్లియర్గా చూపిస్తున్నానండి. చెప్పాను కదా పవర్ పోయిందని, అందుకోసమే ఈ విధంగా మళ్ళీ సెటప్ మార్చి ఇప్పుడు ఆ వేడి లిక్విడ్ ఉంటుంది కదండి, గోరువెచ్చగా ఇంకొంచెం వేడిగా ఉన్నా పర్వాలేదు, ఆ లిక్విడ్ తెచ్చి ఇందులో వేసేసి మొత్తం మనకి ఇది ముద్దలా అయ్యేలా కలుపుకున్నాం అనుకోండి, మన ఫాండెంట్ అయితే రెడీ అయిపోతుంది. అది కూడా మీకు నిదానంగా చూపిస్తాను చూడండి. మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు అంటే చెప్తున్నాను కదండి, బిగినర్స్కి స్టార్టింగ్లో చేసే వాళ్ళకైతే చాలా డౌట్స్ వస్తుంటాయి కదా, నాకు కూడా అలాగే ఉంది. అందుకనే ఫస్ట్ టైం చేసినప్పుడు మీకేం చూపించలేదు, చూసుకున్నాను అనమాట వేడిగా ఉందా లేదా అని. పర్వాలేదు, కొంచెం వేడిగానే ఉంది అని చెప్పేసి మొత్తం అయితే యాడ్ చేసేస్తున్నాను చూడండి. ఓకేనా? మొత్తం ఫస్ట్ స్పాచులాతో కలిపేశానండి, తర్వాతకు వచ్చేసి చేత్తో నీడ్ చేశాను అనమాట. ఓకేనా? ఆల్మోస్ట్ స్పాచులాతోనే మనకి ఫాండెంట్ టెక్స్చరు ఫాండెంట్ ముద్దలాగా అయితే అయిపోతుందండి షుగర్ పేస్ట్. ఇది మనకి ఈజీగా 1 to 1.5 month వరకు అయితే నిల్వ ఉంటుంది. మీకైతే ఫైనల్గా చూస్తే మాత్రం ఇది హోమ్ మేడ్ అంటే ఎవ్వరు నమ్మరండి, అంత పర్ఫెక్ట్గా వచ్చింది నాకైతే. ఓకేనా అండి? ఎవరికైనా ట్రై చేయాలని అనిపిస్తే మాత్రం డెఫినెట్గా ట్రై చేసేయండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆ లిక్విడ్ అంతా ఇందులో వేసాను. మీకు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, షుగర్ పేస్ట్ ఆర్ షుగర్ పౌడర్తో చేసే ఫాండెంట్. మనకు ఆ షుగర్ పౌడర్లో ఏం వేస్తే మనకు అది చపాతి పిండిలాగా అవుతుంది, సింపుల్. ఆ లిక్విడ్స్ ఏంటో గుర్తుపెట్టేసుకోండి, ఈ ఐసింగ్ షుగర్లో కలిపేసుకుంటే అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? దీంతో మీకు ఫైనల్గా నేను ఏం చేశాను, రెయిన్బో చేశాను అనమాట. అంటే కలర్స్ మిక్సింగ్ కూడా మీకు చూపిస్తాను, నో వర్రీ. చూస్తున్నారు కదా, నేనైతే ఇది ఎక్కడా స్కిప్ చేయకుండా ఎన్ని నిమిషాలు పట్టిందో అంతే నిమిషాలు మీకైతే వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? చూస్తున్నారా, స్పాచులాతోనే మనకి అదైతే మనకి మొత్తం ముద్దలాగా అయిపోతుంది. చూస్తున్నారా? ఇంకెప్పుడైనా మీకు ఒకవేళ ఇది మొత్తం అయ్యాక కూడా మీకు ఇంకా లూజ్గా అనిపిస్తే మాత్రం కొంచెం ఐసింగ్ షుగర్ అయితే ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోండి, 1 or 2 టేబుల్ స్పూన్స్ వరకు. ఓకే, అంతకు మించి అవసరం లేదనమాట. యాక్చువల్గా మనకు తెలిసిందే కదండి, షుగర్ ఎప్పుడైనా కొంచెం బయట పెడితే మనకి కొంచెం స్వెట్టింగ్ లాగా వస్తుంది. మీరు గమనించారో లేదో, మనకు షుగర్తో చేసిన ఐటమ్స్ ఏవైనా కొంచెం గాలికి వదిలేస్తే కొంచెం స్వెట్టింగ్ లాగా వచ్చి
మనకి పచ్చి పచ్చిగా అనిపిస్తుంది కదండి. అలాగే ఇది కూడా అంతే అన్నమాట. ఫాండెంట్ కూడా చాలా డెలికేట్ గా వాడుకోవాలన్నమాట. మనము వాడేటప్పుడు కూడా బయట ఉంచొద్దు. ఐ మీన్ ఎయిర్ టైట్ కంటైనర్ లో కానీ క్లింగ్ ఫాయిల్ లో కానీ ర్యాప్ చేసేసి అయితే పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, కొంచెం అయితే నాకు చేతికి ఇప్పుడు అంటుతుంది ప్రస్తుతానికి. కాకపోతే స్లోగా దాన్ని మర్దన చేయడం, మిక్సింగ్ చేయడం వల్ల అయితే ఫైనల్ గా అయితే మనకి మంచి ఒక మీడియం సాఫ్ట్ డవ్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా దీంతో మనం ఇష్టం వచ్చినవన్నీ చేసేసుకోవచ్చు అండి. థీమ్ కేక్స్ కానీ, లేదు అంటే చిన్న చిన్న బొమ్మలు కానీ, కేక్ మీద డెకరేషన్స్కి కానీ, లేదు నేమ్ రాయడానికి ఒక ఫాండెంట్ బేస్ కానీ రకరకాలుగా వాడుకోవచ్చు అండి. ఇది బయట అయితే చాలా కాస్ట్ ఉంటుంది కదండి. ఈ మెయిన్ కాస్ట్ పక్కన పెట్టేస్తే మనకి ఎప్పుడు కావాలి, ఎంత కావాలి, మనకు కావాల్సినంత క్వాంటిటీలో రెడీ చేసుకోవడంలో మనకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుందండి. ప్రతిసారి మనం ఒక కేజీ డబ్బా కొనుక్కోవాలి అంటే, ఒకవేళ చెప్తున్నాను కదా ఆర్డర్స్ రెగ్యులర్గా ఉంటే ఓకే, రెగ్యులర్గా లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, అవసరం లేదు కదా అంతా. కాబట్టి ఈ విధంగా హోమ్ మేడ్ ఫాండెంట్ అయితే ప్లీజ్ అందరూ ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. నేనైతే ఇది చేసి చాలా సక్సెస్ అయ్యానని అనిపిస్తుంది. ఎందుకంటే మాది చాలా దూరం అండి. మాకు ఇక్కడ సూపర్ మార్కెట్స్ చూస్తున్నారా ఎలా సాగుతుందో. అసలు మనకి ఇంకా ఆల్మోస్ట్ ఇలా సాగుతుందంటే పర్ఫెక్ట్గా ఫాండెంట్ అయిపోయినట్టే. ఇప్పుడు చేతికి అంటుతుంది కదా, కొంచెం కార్న్ఫ్లోర్ చేతికి అద్దుకుంటూ చేస్తే ఇంకా బాగా వస్తుంది అనమాట. అంతే, ఇంకేం లేదు. మనం దీంతో వర్క్ చేసేటప్పుడు కూడా అంటే బొమ్మలు కానీ రెయిన్బోలు కానీ ఏదైనా చేసేటప్పుడు కూడా కొంచెం కార్న్ఫ్లోర్ అనేది పక్కన పెట్టుకొని దాన్ని చేతికి అద్దుకుంటూ చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. అది కూడా చూపిస్తాను చూడండి, మీరు ఫైనల్ వరకు అయితే చూడండి వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, చెప్పాను కదండి మాది శ్రీశైలం డ్యామ్ దగ్గర అని ఊరు. మాకు ఇక్కడ అసలు బేకరీ రా మెటీరియల్ దొరకడం అంటే అదొక పెద్ద విచిత్రమైన విషయం అన్నమాట. ఇక్కడ అది నాకు ప్లస్ అయింది మైనస్ అయిందండి. అంటే ప్లస్ ఎలా అయింది అంటే, ఇవి ఎక్కడ దొరకవు కాబట్టి నేను ఎక్కడో ఒకడక్కడ అంటే హైదరాబాద్ అనుకోండి లేదా దూరం అనుకోండి, ఎక్కడి నుంచో ఒకలాగైతే ట్రై చేసి తెప్పించేసుకుంటున్నా. అంటే ఎంత అడ్వాన్స్గా ఆలోచిస్తానంటే, ఏదైనా మెటీరియల్ అవసరము అనేది నేను ఒక 2 months బిఫోరే ఆలోచించి తెప్పించుకోవాలన్నమాట కేక్కి సంబంధించి. అంటే ఎవరైనా వెళ్తున్నారా, ట్రావెలింగ్లో ఉన్నారా, లేదు ఇంకెక్కడి నుంచైనా కొరియరా, ఏదైనా సరే నేను 1 to 2 months ముందే ఆలోచించుకోవాలన్నమాట. ఒకసారి ఆలోచించండి మీరు, 2 months తర్వాత ఏదైనా అవసరం అవుతుందేమో అని ఇప్పుడే ఆలోచించి తెచ్చుకోవాలంటే అది ఎంత పెద్ద విషయం అండి. అదే చెప్పాను కదా, అది ప్లస్ మైనస్ 2 ఉన్నాయని. ఇక్కడ నాకు ఇప్పుడైతే హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి మళ్ళీ ఒకసారి మర్దన చేశాను చూడండి. చూడండి ఎంత బాగా వస్తుందో ఫాండెంట్ టెక్స్చర్ మనకి. ఈ విధంగా వస్తే మనం ఎలాగైనా వీటితో చేసేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. మైనస్ ఏంటంటే మాకు ఇక్కడ ఏవి దొరకదు. ప్లస్ ఏంటంటే నేను ముందుగా ఆలోచించి తెచ్చుకోవడం, ఈ బేకింగ్లో సక్సెస్ అవ్వడం. కాబట్టి ఏ విషయమైనా సరే మనకి పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. ఆ నెగిటివ్స్ని ఓవర్కమ్ ఎలా చేసాము అనేది ముఖ్యం. ఎప్పుడు కూడా మనల్ని ఒకరు ఇబ్బంది పెట్టారనో, లేకపోతే మనం నెగిటివ్గా ఆలోచిస్తే దానివల్ల మనకి ఏం ప్రయోజనం ఉండదండి. దాన్ని ఎలా ఓవర్కమ్ చేసాము అనే దాని మీదే మన సక్సెస్ ఆధారపడి ఉంటుంది. అదైతే ప్రాక్టికల్గా నాకు చాలా 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 నా అనుభవపూర్వకంగా నేర్చుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, చెప్పాను కదా. ఇప్పుడు ఒకసారి అయితే ఇవి ఆల్రెడీ ఇంతకుముందు చేసిన ఫాండెంట్తో ఇవన్నీ లైవ్లో కట్ చేసి చూపించానండి. ఆ క్లౌడ్స్ మాత్రం చూపించలేదులేండి. స్టార్స్ వరకు అయితే నేను ఫాండెంట్ కట్టర్తో ఎలా చేశాను అనేది లైవ్లో చూపించాను. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఫాండెంట్ సరిపోదని ఫాండెంట్ ప్రిపరేషన్ మీకు కూడా చూపించినట్టు ఉంటుందని ఈ విధంగా ఫాండెంట్ అయితే చేసుకున్నాను. ఆ క్లౌడ్స్ కూడా డైరెక్ట్గా కట్ చేశానండి, ఏం కట్టర్ లేదు నా దగ్గర. ఓకేనా. ఆ షేప్ కూడా నేను వీడియో చూసుకుంటూ ఫోటో చూసుకుంటూ నిదానంగా కట్ చేశాను. ఇప్పుడైతే నేను నెక్స్ట్ రెయిన్బో చేయబోతున్నాను అనమాట. కొంచెం చేతులకు అంటినప్పుడల్లా కొంచెం ఈ విధంగా కార్న్ఫ్లోర్ అయితే డస్ట్ చేసుకొని ఈ విధంగా అయితే చేసేస్తున్నాను చూడండి. ఇప్పుడైతే నాకు 6 కలర్స్ కావాలి. ఆ 6 కలర్స్ కూడా నేను ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని తర్వాతకు వచ్చేసి కలర్ మిక్సింగ్ చేసేసుకున్నాను అనమాట. మీకు ఇదైతే లెంతీ అవుతుంది వీడియో అని అయితే ఇక్కడ నుంచి కొంచెం స్పీడప్ చేశానండి. మరీ బోర్ కొట్టేది కదా మీకు కూడా. ఏంటంటే
ఈ ఫాండెంట్ అయితే చేశారండి. మరి దాంతో ఏం చేశారో ఒకసారి చూపించొచ్చు కదా అని అడుగుతారేమో అని చెప్పేసి ఈ చిన్న క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇదైతే స్కై బ్లూ కలర్ యాడ్ చేశాను. రెయిన్‌బో కలర్స్ అంటే ఎగ్జాక్ట్‌గా రెయిన్‌బో కలర్స్ అయితే నా దగ్గర లేవండి. నా దగ్గర ఉన్న వాటితో చేస్తా అంటే ఓకే అన్నారు కస్టమరు. ఓకేనా? చూస్తున్నారా? ఈ విధంగా ఒక్క డ్రాప్ బ్లూ కలర్ వేసైతే ఇది ఫస్ట్ చేశాననమాట. ఇది కొంచెం ఎక్కువ అంటేసింది చెయ్యికి. కాకపోతే నేను ఇంకొద్దిసేపు వదిలేసిన తర్వాత చేస్తే ఇంకా బాగొచ్చేదేమో. ఎందుకు అంటే ఫైనల్ కలర్‌కొచ్చేసరికి అస్సలు చేతికంటలేదు. చాలా స్మూత్‌గా వచ్చేసిందనమాట. ఈ విధంగా బ్లూ, గ్రీన్, ఆరెంజ్, పింక్, యెల్లో ఈ విధంగా 6 కలర్స్ అయితే నేను ఫైనల్‌గా రెడీ చేసేసుకున్నాను. తర్వాత ఇవి క్లింగ్ ఫాయిల్‌లో ర్యాప్ చేసేసైతే వాడిన తర్వాత స్టోర్ చేసేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియోస్ అయితే మీకు ఏ విధంగా ఒక్క చిన్న విషయంలో ఉపయోగపడినా నాకైతే చాలా హ్యాపీ అండి. నేనైతే చాలా హ్యాపీ. మీరు మరి ఎలా ఫీల్ అవుతున్నారనేది ప్లీజ్ నాకొకసారయితే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ విధంగా అయితే నేను రెయిన్‌బో చేశాననమాట. కాకపోతే ఫస్ట్ టైమ్ చేశాను గాబట్టి ఇందులో గూడా చాలా చాలా మిస్టేక్స్ అయితే జరిగాయి. అవైతే ఒకసారి కన్సిడర్ చేయండి. ఆ మిస్టేక్స్ ఏంటి? అవి ఎందుకయ్యాయి? అవి ఇంకొకసారి జరగకుండా ఎలా జేసుకోవాలి అని జెప్పేసి నెక్స్ట్ ఈ ఫాండెంట్‌ని ఎక్కడ వాడాను? ఏ కేక్‌లో వాడాను? అక్కడ చెప్తానండి. ఎందుకు అంటే దీనికి మళ్ళీ లెంతీ అయిపోతుంది. ప్లస్ ఆ ప్లస్‌లు, మైనస్‌లు ఆ కేక్‌కి సంబంధించినయి కాబట్టి మీకవేంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పడానికైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఈ విధంగా అయితే చూస్తున్నారా? యెల్లో, బ్లూ, గ్రీన్, పింక్, ఆరెంజ్ ఇంకొకటేదబ్బా మిస్ అయింది. 6 కలర్స్ కదండీ! మొత్తానికైతే 6 కలర్స్ అయితే పర్పుల్ కలర్. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ స్టార్టింగ్‌లో పెట్టింది పర్పులే గదండీ! ఈ విధంగా అయితే రెయిన్‌బో సెట్ చేసుకున్నాను. మిస్టేక్స్ ఏంటంటే ఇప్పుడు ఈ రెయిన్‌బోని ఇక్కడైతే బాగానే అరేంజ్ చేశాను గానీ, ఇది కేక్ మీదకి ఎలా పెట్టాలా అని చిన్న కన్‌ఫ్యూజన్ వచ్చిందనమాట. కొన్ని వీడియోస్ చూస్తే ఏంటంటే దానికి బేస్‌గా మళ్ళీ ఫాండెంట్‌నే వాడారు. నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే అది ఆల్రెడీ సాఫ్ట్‌గా ఉంటుంది గదండీ! పడిపోతుంది గదా! అలా కాకుండా కొంచెం దాన్ని మేనేజ్ చేస్తూ పెట్టడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కాకపోతే ఎలాగోలాగైతే మేనేజ్ చేశాను. అదంతా నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఒకసారయితే చూసేయండి. ఎవరైనా బేకింగ్‌లో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డైలీ నేను అంటే సండే కాకుండా మండే టు సాటర్‌డే వరకైతే 11-12 అయితే లైవ్ చేస్తున్నానండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లైవ్ ఒకసారి చూసేయండి. ఆహ్, ఏం జేస్తారు అని అడగకండి. ఎందుకంటే రోజు నాకేదో ఒక బేకింగ్ రిలేటెడ్ వర్క్ అయితే ఉంటుంది. అది మీకు లైవ్‌లో చేసి చూపిస్తూ నా పని అవుతుంది. మీకు హెల్ప్ అవుతుందన్న ఉద్దేశ్యంతో అయితే డైలీ లైవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఈ విధంగా అయితే టోటల్‌గా 2 రెయిన్‌బోలనమాట. కేక్ మీద కిందొకటి, కేక్ మీదొకటి ఉండిండే. అందుకోసం అయితే అట్ ఏ టైమ్ 2 రెయిన్‌బోస్ చేశాననమాట. ఓకేనా? ఈ కింద మనకి ఫాండెంట్ మ్యాట్ చాలా యూజ్ అవుతుందండి. ఎందుకు అంటారా? ఇప్పుడు దాని మీద మనకి కొంచెం కొలతలున్నాయి గదా! నేను అవి కూడా ఎక్కువ గమనించలేదు గానీ లాస్ట్‌కి అనిపించిందనమాట ఐడియా. అంటే ఇవి కొలతలిచ్చారు గదా! ఎందుకింత టెన్షన్ పడ్డము? మందం గాని, వెడల్పు గాని, పొడవు గాని దీని మీదే డైరెక్ట్‌గా చేసేటప్పుడు